హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రిజల్ట్ అయితే కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ 75 మంది స్టూడెంట్స్ రిజల్ట్స్ని ఆపేయండి అని చెప్పింది. నెక్స్ట్ అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ఒకవేళ రిజల్ట్ ఇచ్చి మరి ఆ 75 మందికి ఇంకేదైనా మార్క్స్ యాడింగ్ ఆర్ ఎగ్జామ్ ఇదేమైనా ఉన్నట్లయితే ఇవి కూడా మారుతాయి మళ్ళీ. సో వాళ్ళకి ఎందుకు ఆపారు అనేది మాత్రం ఇక్కడ ఒక చిన్న డౌటే. సో వాళ్ళకి ఆపకుండా మొత్తం ఇచ్చేస్తేనే ఇది ఒక క్లియర్ ఉండేది. కాకపోతే ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు. మరి ఎన్టీఏ ఏం ఆలోచిస్తుందో తెలీదు. సో రిజల్ట్ అయితే రెడీగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా రిలీజ్ కూడా అవ్వచ్చు. సో ఒకవేళ రిజల్ట్ రిలీజ్ అయినట్లయితే మీకు దానివల్ల ఉపయోగం ఏంటి? మీకు ఇప్పుడు ఒక ఆల్ ఇండియా ర్యాంక్ అయితే వస్తుంది. సో ఈజీగా పోయిన సార్ ర్యాంక్స్కి ఈసారి ర్యాంక్స్కి తేడాతోనే కట్ ఆఫ్స్ అయితే చెప్పేస్తారు. ఎందుకంటే చాలా ప్రెడిక్షన్స్ వితౌట్ రిజల్టే కట్ ఆఫ్స్ చెప్పేశారు. ఇంకా ఆల్ ఇండియా రిజల్ట్ వస్తే ఖచ్చితంగా మనం కూడా వెంటనే కట్ ఆఫ్ అయితే చెప్పేయడం జరుగుతుంది యాక్యురేట్గా. సో ఫస్ట్ టైం వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అయిపోయే వరకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా వీడియోని లైక్ చేయండి. సో మీరు ఎంతలా యూస్ఫుల్ ఉంటుంది అనేది నాకు కూడా అర్థమవుతుంది. అండ్ కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి. ఒకవేళ మాకు కౌన్సిలింగ్లో చాలా డౌట్స్ ఉన్నాయి, మెంటర్షిప్ కావాలంటే, అండ్ ప్రతి కాలేజ్ యొక్క ఏపీ తెలంగాణ కట్ ఆఫ్స్ ఎంబీబీఎస్ అండ్ కేటగిరీ బి మెడికల్ కావాలన్నా కూడా కిందున్న వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఈ 2 సర్వీసులు కావాలనుకున్న వారే చేయండి. నార్మల్ డౌట్స్కి అయితే చేయకండి, అక్కడ రిప్లై ఇవ్వరు. సో ఓన్లీ వీటికి మాత్రం మెసేజ్ చేయండి. అప్పుడు మీకు నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చాక తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి ఇదైతే. అండ్ మాకు అన్నీ తెలుసు అనుకున్నవారు మాత్రం స్కిప్ చేయండి. ఎందుకంటే అలాంటి వారు విన్నా కూడా వేస్టే. సో ఇప్పుడు మనం చూస్తే ఈ ఆల్ ఇండియా ర్యాంక్తోని ఎక్కడ వస్తుంది మీకు సీటు? తెలంగాణ వారైతే ఏదైనా కూడా టాప్ 4 కాలేజెస్కి ఎయిమ్ చేస్తారు. ఆంధ్ర వాళ్ళు ఏపీ కూడా టాప్ 4 కాలేజెస్కి అయితే ఎయిమ్ చేస్తారు. సో ఆల్ ఇండియా ర్యాంకు ఇప్పుడు మీకు ఇదైతే యాక్యురేట్ ఉంటుంది. మార్క్స్ అయితే చాలా మారుతాయి. కానీ ర్యాంకులు అయితే మారవు. సో మీకు రాగానే ఒకవేళ మాకు ఈ టాప్ 4 కాలేజెస్లో సీట్ వస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఆ ర్యాంక్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. అండ్ కింది కాలేజెస్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పాల్గొని కింది కాలేజెస్లో సీట్కి అయితే ఎవరు పెట్టుకోరు దాదాపు. ఎందుకంటే వాళ్ళకు లోకల్లోనే ఈ మార్కులకే పైన వస్తుంది. అదొక్కటే, దానివల్లనే వేరే స్టేట్ స్టూడెంట్స్ అంతా మన స్టేట్స్లో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే మన స్టేట్లో ఇప్పుడు తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ 35 చేంజ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 33, 34 నెంబర్లో ఉన్న కాలేజీలోకి వెళ్ళి ఆల్ ఇండియాలో ఎవరు చేరుతారు? ఇక్కడ ఆల్ ఇండియాలో వచ్చే మార్క్ మనకు లోకల్లో టాప్ 5లోనే వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఓన్లీ టాప్ 4, అది కూడా మెయిన్గా తెలంగాణలో అయితే గాంధీ, ఉస్మానియాకి అయితే హై డిమాండ్ ఉంది ఆల్ ఇండియాలో. అండ్ ఏపీలో అయితే ఏఎంసీ అండ్ రంగరాయ వీటికైతే హై డిమాండ్ ఉంది. సో ఈ కట్ ఆఫ్స్ చూద్దాం మీకు వస్తుందా లేదా అనేది. అండ్ ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఈజీగా. తెలంగాణలో చూస్తే గాంధీ మెడికల్ కాలేజ్ టాప్లో ఉంది, ఎక్కువ మంది దీనికే పెట్టుకున్నారు. అండ్ ఇందులో ఓపెన్ అయితే 3565కు ఆల్ ఇండియా కోటా కట్ అయిపోయింది. సో ఈసారి మార్క్స్ పెరగవచ్చు, కానీ ర్యాంక్ అరౌండ్ ఇదే ఉంటుంది, 3500 నుంచి 4000. ఓబీసీ 5402 మార్కుల కట్ అయిపోయింది 2024లో. సో ఈ ర్యాంకులు అయితే ఆల్మోస్ట్ అంతే ఉంటాయి అండ్ ఈ మార్క్స్ మారుతాయి. ఎస్సీ అయితే 35,043 చేంజ్ అయితే కట్టుకోవడం జరిగింది ఎస్సీ కేటగిరీలో. అండ్ అదేవిధంగా ఎస్టీ చూస్తే 45,407 ర్యాంక్కి అయితే కట్ అయింది. ఈడబ్ల్యూఎస్ 3,999. సో ఈ ర్యాంకులకి కాస్త ఒక 5,000 అటు ఇటుగా మీకైతే ఈసారి కూడా సీట్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఉస్మానియా చూస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ తెలంగాణలో కట్ ఆఫ్ ఎంత అయిందని చూస్తే ఓపెన్లో 5,009 అండ్ ఓబీసీ చూస్తే 7,798 అండ్ ఎస్సీ చూసినట్లయితే 47,890 ర్యాంక్ కట్ అయింది. ఎస్టీ 60,966 మార్క్స్ కట్ అయింది. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కట్ అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూస్తే 8,777 ర్యాంకుకి అయితే కట్ అయింది ఆల్ ఇండియా కోటాలో. సో మీకు ఇప్పుడు వచ్చేది ర్యాంక్సే. సో ఈ ర్యాంక్స్ కంపేర్ చేసుకుంటే మీరు యాక్చువల్గా ఎంత కాంపిటీషన్ రేంజ్లో ఉన్నారనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి చూస్తే ఈఎస్ఐసి ఓపెన్లో 9,951 ఆల్ ఇండియా ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఓబీసీలో 1,25,000 12,540కి వచ్చింది. అండ్ ఎస్సీలో 70,811కు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎస్టీ చూసుకున్నట్లయితే 78,268కి వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూస్తే 9,021కి వచ్చింది. ఇది ఈఎస్ఐసికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్ కట్ ఆఫ్. నెక్స్ట్ మీకు వచ్చేది ర్యాంక్స్ కాబట్టి ర్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకో కాలేజ్ 4థ్లో ఉంది కాకతీయ.
సో, కాకతీయ మెడికల్ కాలేజ్ ఫోర్త్‌లో ఉంది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో, కాకతీయ మెడికల్ కాలేజ్ ఓపెన్‌లో అయితే 16,074 ఓపెన్‌లో కట్ అయింది. అండ్ ఓబీసీ 17,935 కట్ అయింది ఓబీసీ. అండ్ అదేవిధంగా ఎస్సీకైతే ర్యాంక్ ఇక్కడ కాకతీయలో 1,04,907 1,04,000 అంటే లక్ష దాటిపోయింది ఇక్కడ. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే 98,551 కట్ అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూస్తే 20,320 కాకతీయ మెడికల్ కాలేజ్. ఈ ర్యాంకులు అయితే ఆల్ ఇండియా కోటాలో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఈసారి ఇంకా పక్కా వచ్చేస్తుంది. అండ్ అదే ఆంధ్రలో చూస్తే ఆంధ్రలో ఫస్ట్ రంగరాయ చూద్దాం. సో, రంగరాయ మెడికల్ కాలేజ్ ఓపెన్‌లో అయితే ఇక్కడ పోయినసారి టాప్‌లో ఉంది రంగరాయ మెడికల్ కాలేజ్. సో, రంగరాయ మెడికల్ కాలేజ్‌లో ఓపెన్ 19,259కి కట్ అయింది. అండ్ ఓబీసీ 21,517 కట్ అయింది. అండ్ ఎస్సీ 1,38,752 కట్ అయింది. అండ్ ఎస్టీ 1,39,570 1,39,570 ర్యాంక్ అయితే కట్ కావడం జరిగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 21,877. ఇది రంగరాయ మెడికల్ కాలేజ్ 2024 ఆల్ ఇండియా ర్యాంక్స్. ఎందుకంటే ర్యాంక్స్ మీకు యాక్యురేట్‌గా అంత కంపేర్ చేసుకోవచ్చు. మార్క్స్ పెరుగుతాయి కానీ ర్యాంక్స్ పెరగవు కదా! అండ్ ఓపెన్ ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ 11,051 ఓపెన్ కట్ అయింది. అండ్ ఓబీసీ 22,351 ర్యాంక్ కట్ అయింది. అండ్ ఎస్సీ 73,938 కట్ అయింది. అండ్ ఎస్టీ 99,342 కట్ అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 14,523 ఇది ఏఎంసీ. ఎందుకంటే మీకు ఆల్ ఇండియా కోటాలో అందరూ పార్టిసిపేట్ చేసేది టాప్ 4, 5 కాలేజెస్ కోసం మాత్రమే. ఎందుకంటే ఆ కింది కాలేజీలు లోకల్‌లో పెట్టుకుంటే టాప్ 4, 5 ఇప్పుడు టాప్ 4, 5 ప్రతి స్టేట్‌లో ఉండే కాలేజీలు వెళ్తే ఏఏక్యూలో ఎళ్తారు, లోకల్‌లో ఎళ్తారు. సో, ఏఏక్యూలో ఇవి 4 కాకుండా కింద ఎవరు పెట్టుకోరు. సో, లోకల్‌లో ఇక్కడ ఏఏక్యూలో కిందొచ్చే కాలేజీలు లోకల్‌లో పైనే వస్తాయి. సో, ఈ యొక్క లాజిక్ వల్ల మన సీట్స్ అన్నీ కూడా వేరే స్టేట్స్ పిల్లలైతే తీసుకుంటున్నారు. మాక్సిమం హిందీ మాట్లాడే ఆ స్టేట్స్ నుంచి అయితే వస్తారు. అండ్ ఏఎంసీ తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ కర్నూల్ మెడికల్ కాలేజ్‌లో ఓపెన్ కట్ ఆఫ్ 19,096 ఆల్ ఇండియా కోటా. అండ్ ఓబీసీ 20,110 అండ్ అదేవిధంగా ఎస్సీ 60,250 ఎస్టీ 1,49,932 అంటే ఇది రౌండ్ వైస్‌గా ఉంటుంది. ఒక్కొక్క రౌండ్‌లో ఒక్కొక్కసారి వెరైటీగా మారుతుంది. సో, చాలా రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్‌కు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో, ఈ కట్ ఆఫ్స్ అందుకే వేరియేషన్స్ చాలా ఉంటాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ చూస్తే 18,205 ఇది కర్నూల్ మెడికల్ కాలేజ్‌లో అయితే ఆల్ ఇండియా కోటా పార్టిసిపేట్ చేస్తే లాస్ట్ టైమ్ వచ్చింది. ఈసారి కూడా వస్తుంది. అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్ చూస్తే ఓపెన్ 22,516 ఓపెన్. అండ్ ఓబీసీ 19,082 సో, కంపేర్ చేస్తే తెలంగాణ కాలేజీలకు హై డిమాండ్ ఉంది ఆల్ ఇండియాలో. నెక్స్ట్ 1,34,551 ఎస్సీ. అండ్ అదేవిధంగా చూస్తే ఎస్టీ కోటాలో చూసినట్లయితే 97,302 ఎస్టీకి కట్ అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూస్తే 20,883కి ఈడబ్ల్యూఎస్ కట్ అయింది. సో, ఇవైతే టాప్ 4 కాలేజెస్. సో, ఎక్కువగా ఆల్ ఇండియా కోటాకు ప్రతి ఒక్కరు అప్లై చేసి ఏ చిన్న కింది కాలేజీలు అయితే తీసుకోరు. ఎందుకంటే ఆ కింది కాలేజీలో వచ్చే మార్కులకు లోకల్‌లో పై ర్యాంక్ వస్తుంది. సో, ఎక్కువ మార్కులు ఉన్నవారంతా ఆల్ ఇండియాకి వెళ్ళడం వల్ల ఈ కింది దాంట్లో వేరే స్టేట్ వాళ్ళు వస్తున్నారు. సో, వీలైనంత మంది ఆల్ ఇండియా కోటాలో వెళ్ళడానికి ట్రై చేయండి. లోకల్ స్టూడెంట్స్‌కి ఎక్కువగా సీట్లు అయితే వస్తాయి. సో, మీకు నచ్చిన కాలేజెసే పెట్టుకోండి. హై మార్క్స్ వచ్చిన వారు కూడా లోకల్‌లో వెళ్తున్నారు. ఆల్ ఇండియాలో వెళ్ళండి. టాప్ 4 ఈజీగానే వస్తుంది మీకు.